ఓం సాయి అందరికీ నమస్కారం అండి. హృదయార్చన ఛానల్కు స్వాగతం. బొంబాయికి చెందిన హరి కనోబ చాలా ధనవంతుడు. అతనికి అనుమానాలు కూడా చాలా ఎక్కువ. సాయి మహిమలను అతను వింటున్నప్పుడు అవి నిజమో కాదో అనే అనుమానం అతనికి కలిగేది. ఒకసారి సాయి మహిమల్లో నిజమెంతో చూడాలని మిత్రుల వెంట షిరిడీ వెళ్ళాడు. మసీదులోకి వెళ్ళినప్పుడు జెరీ అంచు తలపాగా ధరించి విలువైన చెప్పులు తొడుక్కుని ఉన్నాడు. చెప్పులను బయట వదిలి లోనికి వెళ్లి బాబాకు నమస్కరించాడు. అతను బాబా దగ్గర ఉన్న అతని జాసంతా విలువైన చెప్పులపైనే ఉంది. ఎవరైనా చెప్పులు దొంగిలిస్తే వాటికి పెట్టిన డబ్బు మొత్తం పోయినట్లేనని మనసులో ఆలోచిస్తున్నాడు. అతనికి బాబా దర్శనం, ఆశీర్వాదం లభించాయి. బాబా పాదాలకు నమస్కరించి ఊది ప్రసాదాన్ని తీసుకుని చెప్పుల కోసం వేగంగా బయటకు వెళ్ళాడు. చెప్పులు విడిచిన చోటకు వెళ్లి చూడగా అక్కడ చెప్పులు లేవు. అనుకున్నంతా అయ్యింది. పాదరక్షలు పోయాయన్న దిగులుతో తను దిగిన విడిదికి వెళ్ళాడు. భోజనం చేసి కూర్చున్నాడు. ఇంతలో ఒక మరాఠీ బాలుడు ఒక కర్రకు చెప్పులు తగిలించుకుని హరికా బేట జెరికా పేట అని అరుస్తూ అతనున్న స్థలానికి వచ్చాడు. హరి కనోబా ఆశ్చర్యానికి అంతులేదు. మరాఠీ బాలుడిని విషయం ఏమిటని ప్రశ్నించాడు. ఆ బాలుడు ఇలా తెలిపాడు. ఈ చెప్పులు నావి అని అడిగేవారిని ఇలా ప్రశ్నించమని బాబా నన్ను పంపారు. అడిగేవారి పేరు హరియేనా, కనోబా కుమారుడేనా, జెరీ అంచు తలపాగా ధరించి ఉన్నాడా అని ప్రశ్నించి తగు సమాధానం ఇస్తే ఈ చెప్పులు ఇచ్చి రమ్మన్నారు. బాలుడు ఆ విధంగా చెప్పగానే అతనికి సాయి మహిమలు మహిమాన్వితములని తోచింది. తానెంత, తనకు సాయిని పరీక్షించే అర్హత ఉందా అని బాధపడుతూ తన అవివేకాన్ని మన్నించమని బాబాను వేడుకుంటూ చెంపలు వేసుకున్నాడు. చెప్పులు హరివని, అతను కనోబా కుమారుడని, తలపాగా వివరాలు కూడా చెప్పడం కన్నా నిదర్శనం ఏం కావాలి? సాయి సర్వజ్ఞశేఖరుడని తెలియటానికి. అతను తన మనసులో ఉన్న అనుమానాలు తొలగించుకుని బాబా భక్త కోటిలో ఒకడయ్యాడు.